పాత నిబంధనలో గొప్ప అద్భుత కార్యం లేకపోతే గొప్ప సూచక్రియ ఏంటంటే యోనాను గురించింది అని చెప్పారు. అక్కడ అంత గొప్ప అద్భుత కార్యం ఏంటయ్యా అంటే యోనా సముద్రంలో పడిపోవడం ఒక గొప్ప అద్భుతం కాదు, లేకపోతే చేప వచ్చి అని మింగేయడం అది కూడా గొప్ప అద్భుతం కాదు, లేకపోతే చేప కడుపులో 3 దినాలని బతికొనడం అది కూడా అద్భుతం కాదు. ఆ చేపలోని మళ్ళీ బయటికి రావడం అద్భుతం. ఒకలా రాకపోతే ఈ అన్ని అద్భుతాలు ఆఖరి జీరో అంతే. ఇంకా స్తోత్రం. అంటే యోనా దానిలో ఉన్నటువంటి గొప్ప సూచక్రియ లేకపోతే గొప్ప అద్భుతం ఏంటంటే ఆ యోనా మళ్ళీ బయటకు వచ్చాడు చూడండి, అది గొప్పది. స్తోత్రం. అలాగే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం కూడా మనందరి జీవితాలను మార్చేసింది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు కూడా సిలువలో చంపబడడం అది కూడా పెద్ద అద్భుతం కాదు. సమాధి చేయబడడం, చచ్చిపోయిన ఎట్లయినా సమాధి చేస్తారు, అది కూడా పెద్ద అద్భుతం కాదు. మనం అనుకుంటాం యేసయ్య సిలువ చనిపోయాడు, అదేముంది, ఎవరిని సిలువేసి కొట్టినా చచ్చిపోతారు, చచ్చిపోయిన వాళ్ళందరూ సమాధిలోనే పెడతారు. అందుకే సిలువలో చచ్చిపోవడం పెద్ద అద్భుతం కాదు, సమాధి చేయబడడం గొప్ప అద్భుతం కాదు. కానీ 3వ రోజున యేసయ్య తిరిగి లేచాడే, పునరుత్థానం, అది గొప్ప అద్భుతం. ఇంతవరకు అలా ఎవరు తిరిగి లేవాల. స్తోత్రం. అలా యేసుక్రీస్తు ఎందుకు మరి తిరిగి లేచారు అంటే ఆయన యొక్క జీవమును మనకి ఇచ్చుటకు, ఆ జీవం ద్వారా మనల్ని జీవింపజేయడానికి, ఆ జీవం ద్వారా మనం నడిపించడానికి. అప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన జీవము ద్వారా రక్షించబడిన మనందరి జీవితం అప్పుడు మారిపోతుంది.